సునీల్ నాయక్ ఐపీఎస్ అధికారి, బీహార్కి సంబంధించినటువంటి ఐజీ ఫైర్ డిపార్ట్మెంట్, ఆయన్ని రఘురామకృష్ణరాజు కేసులో అరెస్ట్ చేసి తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళినటువంటి పోలీస్ బృందం అక్కడికి వెళ్ళాక ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టు దానికి నిరాకరించడం, ఏదైతే ఆయన్ని అరెస్ట్ చేసి వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడానికి అంగీకరించకపోవడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తూ వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఇట్లాంటి గొడవ జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడ ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్ కావాలంటూ మొబైల్ కోర్టులో పిటిషన్ వేశారు ఇక్కడ పోలీసులు. మొన్ననగా వాదనలు జరిగినాయి. ఆ రోజున ఇవ్వడానికి రెడీ అయినటువంటి సందర్భంలో సునీల్ నాయక్ తరపున లాయర్లు ఆధారాలు చూపించారు. అక్కడ ఉన్నటువంటి కోర్టు అరెస్ట్ చేయొద్దని ఇచ్చిన ఆదేశాలు. అక్కడ మమ్మల్నే మోసం చేస్తారంటే ఆ రోజున న్యాయమూర్తి గారు ఇక్కడ ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. వాదోపవాదాలు మిగతాది కంటిన్యూ చేసుకొచ్చారు. ఇవాళ పోలీసులే ఎన్బిడబ్ల్యూ వారెంట్ కోసం వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీహార్లో జరిగిన పరిణామం తెలుసు కదా, అతన్ని అరెస్ట్ చేయడానికి అక్కడ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని. దాంతో ఇక్కడ పోలీసులే ఎన్బిడబ్ల్యూ వారెంట్కి ఉద్దేశించింది వెనక్కి తీసుకున్నారు.